హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు మన రెసిపీ దొండకాయ మసాలా రైస్ అండి. మైల్డ్ మసాలాలతో సూపర్ టేస్టీగా ఉండే రైస్ని హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు కర్రీ ఫ్రై ఇలా కాకుండా చక్కగా ఇలా మసాలా రైస్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. డీప్ ఫ్రై లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం దొండకాయలు 1/2 కిలో తీసుకొని ఇలా 4 ముక్కలుగా చేసుకున్నాను. ఒక దొండకాయని 4 చిలికలుగా కట్ చేసేసుకొని నీళ్లు వడపోసుకునే గిన్నెలో వేసేసుకొని ఆవిరి మీద ఒక్క 10 నిమిషాలు మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసుకొని చక్కగా పైన మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు ఎండు కొబ్బరి, 4 ఎండుమిర్చి తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఇవన్నీ వేసుకొని అలానే పుట్నాల పప్పు అండి, అంటే వేయించిన శనగపప్పు అంటాం కదా, అది వేసుకుంటున్నాను 1 గుప్పెడు. వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులో ఇప్పుడు 1 స్పూను నువ్వులు వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని 1 స్పూను కసూరి మేతి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 స్పూన్ నువ్వులు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూను కసూరి మేతి అండి. కసూరి మేతి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి, మొత్తం మాడిపోతాయి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. దొండకాయ కూడా మనకి 10 నిమిషాలు చూసారా చక్కగా కుక్ అయిపోయింది ఆవిరి మీద. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న వాటిలో సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకుంటున్నాను. నూనె వేసేసుకొని పల్లీలు వేసుకుంటున్నాను. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని కూడా చిటపటమన్న తర్వాత దీనిలో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు ఇంకా 1 ఉల్లిపాయ చిలికలు వేసేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇలా ఉల్లిపాయను కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మన ఆవిరి మీద మగ్గించుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాలు చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మాడిపోకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, కారం అయితే నేను 1 స్పూన్ వేసుకున్నానండి. కారం చూసి మనకి ఎంత కావాలో వేసుకోవచ్చు. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ అంతా వేసేసుకొని దొండకాయ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా 2 నిమిషాలు ఇలా టాస్ చేసుకుందాము, అంటే ఫ్రై చేసేసుకుందాము. ఇలా అంతా కలుపుకుంటూ చిన్నగా మిక్స్ చేసుకుంటూ దొండకాయ ముక్కలకి మసాలా పట్టించుకున్నాక ఉడికించుకున్న అన్నం వేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకుంటే మనకి చక్కగా దొండకాయ మసాలా రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.